వందే మాతరంని నేషనల్ సాంగ్గా పాడుకోవాలా లేదా అనేది. దానికి ఈ మతవాదులందరూ కూడా అభ్యంతరం చెప్పారు. దాని మీద విపరీతమైన చర్చ జరిగింది. నెహ్రూకి, సుభాష్ చంద్రబోస్కి, ఠాగూర్కి ముగ్గురికి కూడా అటు ఇటు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. ఠాగూర్ చేసిన ప్రతిపాదన ఏంటంటే, ఈ పాట ఇప్పటికే ప్రజలందరి హృదయాల్లో ఉంది. ఆ 2 స్టాంజాలు మాత్రమే ప్రజలకు తెలుసు. ఆ 2 చరణాలు కూడా భారతదేశాన్ని ఎత్తిపట్టే చరణాలు కాబట్టి ఆ 2 చరణాలు మాత్రమే తీసుకుందాం. మిగిలినవి ఏవైతే ఉన్నాయో వాటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనే ప్రతిపాదన తీసుకొచ్చింది ఠాగూర్. ఇదే ప్రతిపాదనని సభలో పెట్టినప్పుడు ఆ సభలో గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. అందరూ కూడా దీన్ని బలపరిచారు. ఏకాభిప్రాయం మాత్రమే అందులో ఉంది. ఎవరు కూడా దీన్ని వద్దు అనుకోలేదు. మిగిలిన 4 స్టాంజాలు కలపాలని కూడా అనుకోలేదు. అంటే అసలు 4 స్టాంజాలు ఎప్పుడూ ప్రజల్లోకి రానేలేదు. ప్రజల్లోకి రాని వాటిని వీళ్ళు విడగొట్టారు అనేది ఇప్పుడు కొత్తగా భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఆరోపణ.